క్రైస్తవుడికి, ఒక క్రైస్తవ విశ్వాసికి ఏదైనా కష్టం వస్తే, ఇంట్లో బాధ వస్తే బయటకు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి ఆ బాధను పంచుకోలేని పరిస్థితి. అలా చేసేసరి బోధకులు, సోకాళ్ళు బోధకులు ఎందుకంటూ ఉన్నారంటే, ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే బయట వారికి చెప్పుకుంటే వీరిని దేవుడు విడిచిపెట్టేశారు, వీరికి దేవుడి ఆశీర్వాదం లేదు, వీరు దేవుడి మీద విశ్వాసం లేదు వీరికి అని అంటారేమోనని భయం. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఉదాహరణకి ఒక సోదరి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసింది, బిడ్డకు జ్వరంగా ఉందండి, ప్రార్థన చేయండి అని. ఆయన ఏమన్నారు తెలుసా? మొన్న సండే మీరు ప్రార్థనకు రాలేదు కదా మందిరానికి, అందుకే బిడ్డకు జ్వరం వచ్చిందని. ఇంకో సహోదరుడు ఫోన్ చేశాడు పాస్టర్ గారికి, అయ్యా చాలా కష్టంగా ఉంది, ఇంటికాడ తినడానికే కష్టం అయిపోతుంది, గడవలేని పరిస్థితి అయిపోయింది, కొద్దిగా ప్రార్థించండి, చాలా కష్టంలో ఉంది పరిస్థితి. ఆయనేవాడు తెలుసా? నువ్వు దశంభాగం తీయట్లేదు, అందుకే నీకు అప్పులు ఉన్నాయి. నువ్వు సరిగ్గా కానుకలు ఇవ్వట్లేదు, అందుకే నీకు అప్పులు పెరిగిపోయిన, అప్పులు తీరటం లేదని. నాకు తెలియక అడుగుతున్నాను, దేవుడు సైకోనా? నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు కదా మన దేవుడు. ఒక వారం మందిరానికి రాకపోతేనో, కానుక ఇవ్వకపోతేనో, దశంభాగం ఇవ్వకపోతేనో శిక్షించే దేవుడా మన దేవుడు? పాపం చేస్తేనే క్షమించే దేవుడు కదా. ఎట్టిపోతుంది మన పరిస్థితి, ఎట్టిపోతుంది క్రైస్తవ్యం? ఏం బోధిస్తున్నారు బోధకులు? వాక్యాన్ని బోధించమంటే దశంభాగం గురించి, కానుకల గురించి బోధిస్తూ ఉన్నారు. గమనించాలి. నా ఈ బాధ చెప్తున్నాను మీకు, అంత విషయం, ఇలా జరిగిన విషయం చెప్తున్నాను. ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో, అది మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. నీది కాని దానిపై ఆశపడితే పాపం కాదా? ఏకంగా దేవుడి దాని మీద ఆశపడితే పాపం కాదా? దశమభాగము దేవుని సొమ్ము తింటే నాశనం అయిపోతామే. అందుకే పాపం ఏ పాపం చేయట్లేదు. మేము చర్చికి వెళ్తున్నాం, అన్ని బాగానే చేస్తున్నాం, అయినా మా బతికేలాగా ఎందుకు ఉందండి? నువ్వు దొంగోడు కదా, నువ్వు ఎలా పగొడతావు? ఆ అమౌంట్ గురించి నీకేంటి అసలు అవసరం? పనికి మళ్ళీ బుద్ధి కాదు. అట్టి బుద్ధి ఎవరిలో ఉన్నానో నశించును గాక. ఈయన ఎవరో నాకు తెలియదండి వాస్తవంగా. ఈయన మాట్లాడే మాటలు మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి, అంటే అసహ్యకరంగా ఉన్నాయి మాటలు. అంటే మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు మన దేవుడు, ప్రేమమయుడు మన దేవుడు, కరుణామయుడు మన దేవుడు, పాపం చేస్తేనే క్షమించగలిగేటటువంటి ప్రేమ కలిగినటువంటి మన దేవుడు, మన సృష్టికర్త. ఆయన దశంభాగం ఇవ్వకపోతేనో, ఇంకోటి చేస్తేనో, మందిరానికి రాకపోతేనో శిక్షించే దేవుడా మన దేవుడు? ఈయన చూడు శాపనార్థాలు పెడతా ఉన్నాడు, అందుకే పాడైపోతారు. లోకంలో పోరాటం చేస్తూ ఉన్నాం, మన లోకంలో బ్రతుకుతున్నాం, పడతాం, లెగుస్తూ ఉంటాం, మన ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో జరుగుతుంటాయి. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు, ఎవరికి స్టార్స్ లేవు. ఇప్పుడు చెప్పాయని కూడా చాలా తప్పులు చేసి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని లేఖనం చెప్తుంది. దశంభాగం కాన్సెప్ట్ లేదు, లేవీలతో అయిపోయింది. కానుక వచ్చు, అంత మాత్రమే కదా. సంఘము కాపరిని పోషించాలి, కానీ కాపరి వాక్యం అనే ఆహారంతో, బలమైన ఆహారాన్ని పెట్టి సంఘాన్ని పోషిస్తే, వాడిని ఆత్మీయంగా పోషిస్తే దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. వారు ప్రేరేపించడం ద్వారా దేవుడు వారిని సంఘస్థులను ప్రేరేపిస్తారు, తద్వారా సంఘ కాపరి పోషింపబడతాడు. ఇందులో ఏ సందేహం లేదు. బలమైన వాక్యాహారం సంఘానికి ఇవ్వాలి ప్రతి కాపరి. ఇటువంటి ఆహారం కాదు, ఇది వాక్యమే కాదు, దేవుని సొమ్ము. ఎక్కడుంది దేవుని సొమ్ము అనే మాట? ఎక్కడుంది? ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషి ఏమీ ఆశించకూడదో వ్రాయబడి ఉంది. ఎందుకంటే అందరికీ ఇచ్చినట్లే నీకు ఇచ్చాడు, నీ పొరుగువాడిని నువ్వు ఆశించొద్దు అని. దేవుని సొమ్ము ఏంటి? దేవుని సొమ్ము ఏంటి? కుటుంబం ఉంటుంది, కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు,
ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దానికి కాపరిగా ఏం చేయాలి? సముదాయించాలి, ధైర్యం చెప్పాలి, విశ్వాసం కల్పించాలి, భయపెట్టకూడదు. ఇది భయపెడతా ఉన్నారు, అరుస్తున్నారు. ఏదో పందుల కాపరిలాగా, గేదెల కాపరిలాగా, పశువుల పాకరిలాగా, అదే కాపరిలాగా అరుస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు. అందుకే క్రైస్తవుడికి కష్టం వస్తే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. నువ్వు దశంభాగంలోని కష్టం వచ్చిందన్నావు, లేకపోతే నువ్వు మందిరానికి రాలేదని జ్వరం వచ్చిన మందిరానికి వెళ్ళొద్దు నేను అంటలా. ఎందుకంటే దేవుని కనుదృష్టి నిలిచే చోటు మందిరం, వెళ్ళాలి. కానీ భయపెట్టకూడదు. విశ్వాసిని సంఘ కాపరి భయపెట్టకూడదు. ఏదైనా మీటింగ్కి పిలిస్తే చాలు, ఒక సంఘ కాపరి ఇంకొక సంఘ కాపరిని మీటింగ్ పిలిస్తే చాలు భజన చేస్తూ ఉంటారు వచ్చి. మీ పాస్టర్ గారు అలాగ ఇలాగ, మీ పాస్టర్ గారు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వీళ్ళే చెప్పేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యపు స్థితి, దరిద్రపు స్థితి అంటారు దీన్ని. డబ్బు లేకపోవడం పేదరికం కాదు, ఈ అడుక్కోవడం దరిద్రం. ఆయన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి, అసహ్యకరంగా ఉన్నాయి మాటలు. ఎందుకంటే ఈ లోకంలో పోరాటం చేస్తూ ఉన్నాం మనం. నీతిమంతులు ఒక్కడు లేడు, పడుతూ లేస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజుకి క్రీస్తు రూపం ధరించుకొని దేవుని తీర్పు నిలబడే సమయానికి లేచి నిలబడి ఉండేలాగా కాపరి ప్రయత్నించాలి. కానీ భయపెట్టి, ఇబ్బంది పెట్టి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే విధంగా చేయకూడదు. అందుకే ఈ ట్రోల్స్ అన్ని. దేవుని సొమ్ము అంట, దేవుని సొమ్ము అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? దేవుని సొమ్ము ఏంటి? దేవునికి సొమ్ము ఏంటి? సంఘ కాపరి పోషింపబడతాడు, కానీ సంఘ కాపరి చేయవలసిన పని వాక్యాహారాన్ని, బలమైన వాక్యాహారాన్ని సంఘానికి అందించి సంఘాన్ని పోషించాలి ఆత్మీయంగా. అప్పుడు భౌతికంగా సంఘ కాపరి పోషింపబడతాడు దేవుని ప్రేరేపణతో. మనం చెప్పాల్సిన అవసరం లేదు, అడుక్కోవాల్సిన అవసరం లేదు. అడుక్కుంటే వచ్చేది భిక్షం, ఇష్టపడిచ్చేది కానుక. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు, భయపెడుతున్నారు. గమనించండి విశ్వాసాలు, గమనించండి. ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలరా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇటువంటి బోధకులతో. చాలా మంది ఏదన్నా విమర్శిస్తే మా ఆయన అంటావా, ఆయన అంత ఎంత ఎత్తున్నాయన, ఇది చాలా గొప్పడు. వాక్యం విషయంలో ఎవరు గొప్పలు కదా, అందరూ విద్యార్థులే. చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. దేవుని వాక్యం విషయంలో ఎవరైనా ఒకటే. గమనించాలి. పౌలు గారు అంటారు, మీ వెండినైనను బంగారాన్ని నేను ఆశించలేదు, నా కష్టం నేను పడ్డాను, ఉచితంగా వచ్చిందని ఉచితంగానే ప్రకటించాను. వీరికి దేవుడు ఇచ్చారు ఉచితమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి బాధ. డబ్బుకు దాసోహం అయిపోతున్నారు. సిరికి దాసులు కాకుండా దేవుడు చెప్తే సిరికే దాసులు అవుతున్నారు. గ్రహిస్తారని ఆశిస్తున్నాను. వందనాలు.